వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో పుంజుకుంటా ఉంది. బీసీ నినాదం అయితే వెతుకుంటా ఉంది. బీసీ నినాదం ఏదైతే 43% రిజర్వేషన్స్ కావాలి అన్నట్టు కూడా తనైతే ఫైట్ చేస్తూ ఉంది. ఈ రోజైతే బీసీ నాయకులను కూడా కలవబోతా ఉంది. అసలు తెలుసుకుందాం కవిత గారి ఉద్దేశం ఏ విధంగా ఉంది అనే విషయాలు చరణ్ కౌశిక్ ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడడం. చెప్పండి అన్న, ఎలా చూడవచ్చు కవిత గారు బెయిల్ వచ్చిన తర్వాత తను బీసీ నినాదం ఎత్తుకొని మళ్ళీ కొత్తగా తెరపైకి వస్తూ ఉంది, ఎలా చూస్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2023 వరకు ప్రధానంగా బీసీలకు చట్టసభల్లో లోకల్ బాడీ రిజర్వేషన్ను సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్ను 23% కుదించడంతో ప్రధానంగా 11% బీసీలకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే 42% చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి మాట నింపుకునే ప్రయత్నంలో భాగంగా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కులగన్న జరగబోతూ ఉంది. అది కాకుండా డెడికేషన్ కమిషన్ కూడా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. కానీ బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు, బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారైనా కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా బీసీలకు ప్రధానంగా నష్టం చేశారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉంటారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు ఉంటారు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కేఆర్ సురేష్ రెడ్డి గారు. మరి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది? బీసీలకు నిధులు 2% నిధులు కూడా ఇవ్వలేదు బడ్జెట్లో. అదే కాకుండా లోకల్ బాడీలో బీసీలకు రిజర్వేషన్ తక్కువ చేయడంతో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది. అదే కాకుండా వైన్ షాపులలో గౌడ్లకు రిజర్వేషన్ ఇచ్చారు, మేము స్వాగతం. కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కల్వకుంట్ల కవిత గారైనా కల్వకుంట్ల కుటుంబమే బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. కాబట్టి బీసీల నేపథ్యం మీద ఓట్లు ఎప్పించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో బీసీలంతా కూడా హర్షించారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కనుమరుగైపోతూ ఉంది. భవిష్యత్తులో కూడా బీసీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకంటే 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. బీసీ పేమెంట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా బీసీలకు మొన్న బడ్జెట్లో కూడా అత్యధిక నిధులు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా బీసీల మేలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన బీసీలంతా కూడా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిన పార్టీకి ఖచ్చితంగా ద్రోహం చేసే ప్రయత్నంలో బీసీలంతా ఉంటారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉంది. ఇంకోటన్నా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కవిత గారు చాలా వరకు మీరు ఇందాక అన్నట్టు బీసీలకు అన్యాయం చేసిండు, ఇప్పుడేమో బీసీ గలం ఎత్తుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ఓడిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తారు. ఉన్న అధికారంలో ఉన్న రోజు బీసీలు గుర్తురాలే, ఓడిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తారు. అదే కాకుండా ఇప్పుడే ఆమె వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగలు చేసుకున్నట్టు, ఆమె లేకపోతే బతుకమ్మే లేనట్టు. అదే కాకుండా తెలంగాణ తల్లి మీద రాజకీయం చేసే ప్రయత్నం, హైడ్రా మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, మూసి మీద రాజకీయం చేసే ప్రయత్నం, అదే కాకుండా ప్లానింగ్ కమిషన్ మీద కులగన్న మీద రాజకీయం చేసే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పబ్బం కడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా బీసీలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో కూడా బీసీలు చాలామంది బీసీ బెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, హనుమంతరావు గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అదే కాకుండా డి శ్రీనివాస్ గారు కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, ఇప్పుడు మహేష్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పనిచేసినట్టే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీనే సాధ్యం తప్ప బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు బీసీ కాలేదు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీలకు ఇవ్వలేదంటేనే బీసీలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎన్ని కపట నాటకాలన్నా తెలంగాణ సమాజం హర్షించదు కల్వకుంట్ల కవిత. ఏదైతే కల్వకుంట్ల కవిత గారు చేపట్టిన బీసీ నినాదానికి అయితే వాళ్ళైతే ఇప్పుడు గతంలో మీరు చేసిన బీసీలకు ఏం చేశారన్నట్టు కూడా వీళ్ళైతే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. గతంలో మీరేం చేయలేదు, అధికారం పోయిన తర్వాత ఈరోజు ఓట్ బ్యాంకింగ్ కోసము మరి బీసీలు గుర్తుకొస్తారని కూడా ప్రశ్నిస్తా. Subscribe us and press the bell icon for more interesting updates.